ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను మీ ప్రియా మ్యామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. మనీకి సంబంధించి. మన ఇంటి పరిస్థితులు అస్సలు బాలేవనుకోండి, ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా మనకు రావట్లేదు. మనీ సోర్సెస్ అనేవి పూర్తిగా ఆగిపోయాయి. ఎలాంటి జాబ్స్కి అప్లై చేసినా కూడా జాబ్స్ కూడా రావట్లేదు. అప్పు కూడా ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా మనకి పుట్టట్లేదు. ఇంట్లో చూస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడులు, లైఫ్ అంటే భయం, ఇవన్నీ ఏదో ఒక టైంలో ఫేస్ చేస్తూనే ఉంటాం కదా. మరి పరిస్థితులకి కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకసారి ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి. మీ లైఫ్లో ఇప్పటి వరకు మీ వల్ల ఎవరైనా బాధపడి ఉన్నారా? లేదా ఎవరి ద్వారా అయినా మీరు బాధపడి ఉన్నారా? ఒకసారి గుర్తు చేసుకోండి. అలాగే మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నారా? తీసుకుంటే ఇచ్చే ఆలోచన ఉందా లేదా? ఇద్దామనుకున్నా కూడా మనీ సోర్సెస్ అనేవి ఎక్కడ లభించట్లేదు మనకి. తీర్చాలి అప్పు అని ఉన్నా కూడా మనీ లేకపోవడం వల్ల తీర్చలేకపోతాము. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మన మైండ్లో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి కదా. ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. మీకు ఇవ్వాలి అని మనసులో ఉన్నా కూడా మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారనుకో, ఎన్నో ఆలోచన చేస్తూ ఉంటాం. ఎందుకు తిను నా దగ్గర డబ్బు లేదు, పదే పదే అడుగుతూ ఉన్నాడు. కోపం వస్తుంది, మనకి చిరాకు వస్తుంది. అతని గురించి నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడతాము. అంతే కదా. మన పరిస్థితులు బాగాలేనప్పుడు, మనం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటే మనకి ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదేమైనా కానీ ఏదో ఒకటి చేసి తనకి మనీ అనేవి పే చేసేయాలి అని. ఇలాంటి ఆలోచనలు మన మెమరీలో స్టోర్ అయి ఉంటాయి. అర్థమవుతుందని నేను చెప్తున్నాను. మన సబ్కాన్షియస్ మైండ్లో మనం చేసే ప్రతి ఆలోచన కూడా అలా స్టోర్ అయి ఉంటుంది. వీటన్నిటినీ కూడా మనమే క్యారీ చేస్తూ ఉంటాము. అందుకే మరలా అలాంటి పరిస్థితుల్నే చూస్తూ ఉంటాం. అంటే డబ్బు లేనితనము, జాబులు లేనితనము, ఎలాంటి మనీ సోర్సెస్ లేకుండా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ కష్టపడుతూ ఉంటాము. ఇన్ని ఆలోచనలు మనం క్యారీ చేస్తూ ఉండడం వల్ల మరలా అలాంటి పరిస్థితులనే మన సబ్కాన్షియస్ మైండ్ మన జీవితంలోకి తెచ్చిపెడుతూ ఉంటుంది. అందుకే సమస్య వెనక సమస్య వస్తూనే ఉంటుంది. అయితే వీటిని ఎలా క్లియర్ చేసుకోవాలి, మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి మెమరీస్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, క్లీన్ చేసుకుంటే చాలు మన పరిస్థితులు మారిపోతాయి. ఓకేనా? ఆ ప్రాసెస్ని మనం ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైతే మనం ఎవరి దగ్గరైతే మనీ తీసుకుంటామో వాళ్ళ గురించి మంచిగా ఆలోచించడం మొదలుపెట్టండి. మనకి ప్రాబ్లం వచ్చింది కనుక వాళ్ళు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. మరి వాళ్ళ మనీ మనం వాళ్ళకి తిరిగి ఇవ్వడంలో ఏమన్నా బాధగా ఉందా మీకు? లేదు కదా. ఇచ్చేసేయాలి. కాబట్టి తప్పకుండా ఒక పేపర్ తీసుకోండి, వాళ్ళ పేరు రాయండి. ఎదురుగా వాళ్ళు ఎంత అమౌంట్ ఇచ్చారో అంత అమౌంట్ రాయండి. మీరు ఎంత అమౌంట్ తిరిగి ఇవ్వాలి అనుకుంటున్నారో వడ్డీతో సహా కూడా రాయండి. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళ పేరుని తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మి గారు అనుకోండి. లక్ష్మి గారు, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను ఫర్గివ్ చేయండి. నేను ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఈ మనీని నాకు మీరు ఇచ్చి చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నా అవసరాన్ని తీర్చినందుకు ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను ఫర్గివ్ చేయండి. ఇన్ని రోజులు మీకు నేను మీ మనీని తిరిగి ఇవ్వలేకపోయినందుకు. కానీ ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా మీ మనీని మీకు తిరిగి ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. కాబట్టి యూనివర్స్ నాకు ఏదో ఒక సోర్స్ చూపిస్తుంది. తప్పకుండా నేను మీ మనీని మీకు చాలా సంతోషంగా తిరిగిస్తాను. ఇలా మీరు చెప్పుకొని
ఆ పేరుతో ఉన్న ఆ అమౌంట్కి పూర్తిగా 108 టైమ్స్ ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఒక ఇన్నర్ ఫీలింగ్ పెట్టుకొని ఫీల్ అవుతూ హార్ట్ఫుల్గా చాలా సంతోషంగా ఆ అమౌంట్ని మీరు తిరిగి ఇచ్చేసినట్లుగా ఫీల్ అవుతూ హార్ట్ఫుల్గా వాళ్ళకి సారీ చెప్తూ 108 టైమ్స్ రిపిటేషన్ చేయండి. అలా చేసిన తర్వాత ఆ పేపర్ని బర్న్ చేయండి. అలాగే ఆ పేపర్ మీద మీరు ఇంతకుముందు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే వాళ్ళ పేరు రాయండి. అలాగే అదే పేపర్ పైన మీరు ఎవరి వల్లన్నా బాధపడి ఉంటే వాళ్ళ పేరు రాయండి. మీరు ఎవరినైనా బాధ పెట్టుంటే ఇంతకుముందు వాళ్ళ పేరు రాయండి. వాళ్ళకి కూడా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పండి. హార్ట్ఫుల్గా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని నేను క్షమిస్తున్నాను, నాకు నువ్వంటే చాలా ఇష్టము. ఇలా మీరు 108 టైమ్స్ రిపిటేషన్ చేసిన తర్వాత, చాంటింగ్ చేసిన తర్వాత ఆ పేపర్ని బర్న్ చేయండి, అంటే కాల్చేసేయండి. కాల్చి ఆ యాష్ ఏదైతే ఉందో యూనివర్స్కి విడిచిపెట్టండి. ఆ బూడిదని మీరు ఏదైతే పేపర్ కాల్చారో దాన్ని యూనివర్స్కి ఇలా అని ఊదడం వల్ల యూనివర్స్కి విడిచిపెడుతున్నారు మీ ప్రాబ్లమ్ని. అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది అంటే మీ ప్రాబ్లమ్ని తన ప్రాబ్లంగా తీసుకుంటుంది. ఎందుకంటే మీకు ఇక్కడ మనీ కట్టే ఉద్దేశం ఉంది, ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం లేదు. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఇక్కడ మనం యూనివర్స్తో ఎప్పుడూ కనెక్ట్ అయ్యే ఉన్నాం. మనం చేసే ప్రతి పనిని యూనివర్స్ చూస్తూనే ఉంటుంది. అర్థమవుతుందా? మన చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో మనం చేసే ప్రతి ఆలోచన యూనివర్స్కి అందవేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు ఇలా ఆలోచించడం మొదలు పెడుతున్నారో, హార్ట్ఫుల్గా మీరు థ్యాంక్ యూ చెప్పి వాళ్ళకి వీళ్ళ మనీని నేను కట్టేయాలనుకుంటున్నాను అని అన్నప్పుడే యూనివర్స్ మీకు మనీ సోర్సెస్ని చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుందో తెలుసా? ఎవరిని మీరు ఇక్కడ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మన హృదయం ఎప్పుడైతే ప్రేమతత్వంతో నిండిపోతుందో మనలో పూర్తిగా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మన హయ్యర్ మైండ్కి కనెక్ట్ అవుతాం మనం. చూడండి, కావాలంటే ఎవరైనా ఒక తప్పు చేశారు, లేదా మన వల్ల తప్పు జరిగిపోయింది, వెంటనే వెళ్ళి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, నా వల్ల ఈ తప్పు జరిగిపోయింది, నేను క్షమించమని కోరుకుంటున్నాను అని మనం వాళ్ళతో చెప్పగానే అప్పటి వరకు మనం మోస్తున్న భారం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా రిలీజ్ అయిపోతుంది. మనం ఫ్రీ అయిపోతాం కదా. అలాగే మన అప్పులని, మన బాధల్ని యూనివర్స్కి విడిచిపెట్టాం కాబట్టి ఇంకా యూనివర్సే చూసుకుంటుంది. ఇకపోతే మనం ఒక 10,000 రూపాయలు అప్పు కట్టాలి అనుకోండి, 1,00,000 రూపాయలు మన దగ్గర ఉంటే 10,000 వాళ్ళకి ఇవ్వడం మనకు కష్టమేం కాదు కదా. అలాంటి సోర్సెస్ని యూనివర్స్ మనకి ఇస్తుంది. అర్థమవుతుంది కదా. మనం 10,000 రూపాయలు అప్పుంటే నేను హార్ట్ఫుల్గా కట్టడానికి ఇష్టపడుతున్నాను, నాకు సోర్సెస్ చూపించు అంటే యూనివర్స్ నీకు 1,00,000 రూపాయలు ఇచ్చే సోర్సెస్ని చూపిస్తుంది. నువ్వు కూర్చున్న చోటుకి చాలా ఈజీగా ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. అందుకే చెప్తూ ఉంటాం, కూర్చున్న చోటు నుంచే డబ్బు సంపాదిస్తాము అని. ఇది నిజం. ఎందుకంటే యూనివర్సే మనకి అన్ని సోర్సెస్ చూపిస్తుంది. కాబట్టి మనం చేసే ప్రతి ఆలోచనలో మనం కల్మషం లేకుండా ఉండాలి, హార్ట్ఫుల్గా ఉండాలి, ప్రేమతత్వంతో ఉండాలి. ప్రతిరోజు కూడా డబ్బు కోసం మనం ప్రేమతో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ అని చెప్పడం వల్ల డబ్బుకు సంబంధించిన అన్ని బ్లాకేజెస్ క్లియర్ అయిపోతాయి. చాలా సులభంగా యూనివర్స్ నుంచి మనం మనీ సోర్సెస్ని అందిపుచ్చుకుంటాము. అలాగే మన ఫ్యామిలీలో ఎవరితో అయినా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాటిని మోయకండి. అవి మీకు భారంగా అనిపిస్తాయి. అలాంటి వ్యక్తులు మన కళ్ళ ముందుకు రాగానే మనకి భారం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకు వీళ్ళని చూస్తున్నాను నేను? మన ఫ్యామిలీ మెంబర్స్తో మనకి ప్రాబ్లం ఉందా, వాళ్ళందరినీ కూడా హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేయండి. అంటే ఒకప్పుడు మీకు నచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు? ప్రాబ్లం ఎక్కడుంది ఆలోచించండి. అర్థమవుతుందా? ఇప్పుడైతే మీరు హార్ట్ఫుల్గా వాళ్ళందరికీ కూడా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చాంటింగ్ చేయడం మొదలు పెడతారు, యూనివర్సే ఆలోచిస్తుంది వాళ్ళని మీ లైఫ్లో ఉంచాలా, తీసేయాలా. అర్థమవుతుందా? కాబట్టి దాన్ని కూడా యూనివర్స్కి విడిచిపెట్టండి. కానీ
మీరు ఆ భారాన్ని మోయకండి. వాళ్ళ మీద ఎలాంటి ద్వేషాన్ని పెట్టుకోకండి. అది ఒక మెమరీ లాగా మీ మైండ్లో ఉండిపోతుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్ని, గొడవల్ని మీ లైఫ్లోకి తెచ్చిపెడుతుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఫ్రీగా ఉండాలి. మన మైండ్ ఎప్పుడూ కూడా ఫ్రీగా ఉండాలి. అంటే ఖాళీగా ఉండాలి. అప్పుడే కదా మన సబ్కాన్షియస్ మైండ్లో మనకి ఏది కావాలో దానిని నింపుకోగలుగుతాము. మన ఆలోచనలే మన జీవితం. మనం ఏది ఆలోచిస్తున్నామో పదే పదే ఎంత నెగిటివిటీతో ఉంటున్నాము అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనకి విరుద్ధంగా ఉన్నాయి అంటే అవన్నీ ఇంతకుముందు మనం చూసినటువంటి సమస్యలే. మన తల్లిదండ్రుల నుంచి అవ్వచ్చు, మన తాత ముత్తాతల నుంచి అవ్వచ్చు, అలాంటి సమస్యల్ని మనం ఇప్పుడు క్యారీ చేస్తున్నాం. వాటన్నిటిని క్లీన్ చేసుకోవడం మొదలు పెడితే చాలు మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, హాయిగా గడిచిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. మన సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ అనేది 21 days పడుతుంది. మరలా మన పరిస్థితుల్ని ఖచ్చితంగా మార్చుకోవడానికి. ఖచ్చితంగా మన జీవితాన్ని మనం మార్చుకొని తీరాలి. ఎప్పుడూ ఈ సమస్యల్లో ఉంటే మనం ఎప్పుడు మనకి కావలసిన దాన్ని పొందుతాము. మనం ఎప్పుడూ కూడా నెగిటివ్ థాట్స్లోనే ఉన్నామనుకోండి, సమస్యల గురించి ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, ఇంకెప్పుడు మన లైఫ్లో మనకేం కావాలో దాని గురించి ఆలోచిస్తాం. ఒకసారి చెప్పండి. 10,000 శాలరీ తీసుకుంటున్నాం నెలకి అంటే ఈ 10,000తో మన జీవితాన్ని సరిపెట్టుకుంటున్నాం. అంతేకాని ఇంకా వేరే సోర్సెస్ ద్వారా మనీ ఏమన్నా వస్తాయేమో అని ఆలోచిస్తున్నారా? పోనీ ₹1,00,000 శాలరీ తీసుకునే వాళ్ళకి 1వ తారీఖు అయిపోగానే డబ్బులన్నీ అయిపోతాయి. మళ్ళీ అవే ప్రాబ్లమ్స్ని నెల చివరి దాకా క్యారీ చేస్తూ ఉంటారు. మనం ఏం ఆలోచిస్తామో దాన్నే పొందుతాం కాబట్టి ఎందుకు మీరు డబ్బు గురించి ఎక్కువగా ఆలోచించట్లేదు? డబ్బు కావాలి అని ఆలోచిస్తే చాలా ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటాము. ఎప్పుడైతే మనం ఒక మనిషిని ఇష్టపడడం మొదలు పెడతామో, వాళ్ళ మీద ప్రేమను చూపించడం మొదలు పెడతామో, వాళ్ళు కూడా మనతో ఉండడానికి ఇష్టపడతారు. అలాంటిదే డబ్బు కూడా. అది కూడా ప్రేమను కోరుకుంటుంది. అందుకే మీ దగ్గర ఉన్న డబ్బుకి లవ్ యూ చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి, గౌరవంగా చూసుకోండి. ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. ఎందుకంటే అదే మీరు ఒక బంగారపు ముక్కు పుడకో, ఒక చిన్న రింగో బంగారపుది అలా పడేస్తారా? మరి ఆ బంగారపు వస్తువు ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అదే డబ్బుతో కదా కొంటున్నారు. మరి ఆ డబ్బుకి మీరు ఎందుకు విలువ ఇవ్వట్లేదు? ₹5, ₹10 చేంజే కదా అని చిన్న చూపు చూస్తున్నారు. అర్థమవుతుందా? కానీ అదే మనీ మీ దగ్గర అస్సలు లేనప్పుడు మళ్ళీ ఇల్లంతా వెతుక్కుంటారు కదా. ఎక్కడ ₹1 ఉంటుంది, ₹5 కాయిన్స్ దొరుకుతాయా, ₹10 కాయిన్స్ దొరుకుతాయా అని. అంటే మీ దగ్గర డబ్బు లేనప్పుడే డబ్బుకు విలువిస్తారా? ఉన్నప్పుడు విలువివ్వరా? ఎప్పుడైతే మన దగ్గర డబ్బు ఉంటుందో దానిని గౌరవించడం మొదలు పెడతారో, ప్రేమించడం మొదలు పెడతారో, ఇష్టపడడం మొదలు పెడతారో, అది ఇంకా ఎక్కువ డబ్బుని ఆకర్షించి పెడుతుంది మనకి. కాబట్టి ప్రతి రూపాయికి కూడా థ్యాంక్ యూ చెప్పండి, రెస్పెక్ట్ ఇవ్వండి, గౌరవించండి, ప్రేమించండి. మీ దగ్గర ఉన్న డబ్బుకి ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లెగుస్తూనే లవ్ యూ చెప్పండి. మరలా ఈవినింగ్ నిద్రపోయేటప్పుడు ఆ డబ్బు ఎంతున్నా సరే చేతిలోకి తీసుకొని హార్ట్ఫుల్గా హత్తుకొని ఐ లవ్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్. నా ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉన్నావు నువ్వు. నేను నిన్ను ఎంత నెగ్లెక్ట్ చేసినప్పటికీ నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్న నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఐ లవ్ యూ మనీ. ఇంకా నువ్వు ఎక్కువ మొత్తంలో నా దగ్గరికి డబ్బును తెచ్చిపెడతావని నేను మనస్ఫూర్తిగా నిన్ను నమ్ముతూ ఉన్నాను. నన్ను గొప్ప ధనవంతురాలను చేయగల సామర్థ్యం నీలోనే ఉంది. నువ్వు నా దగ్గర ఎక్కువ మొత్తంలో ఉంటే నాకు ఎంతో గౌరవం, అందరి ఆదరణ నాకు లభిస్తుంది. అందరి ప్రేమను నేను దక్కించుకోగలుగుతాను. ఎందుకంటే నేను గొప్ప ధనవంతురాలను అయిపోతాను కాబట్టి. నన్ను గొప్ప ధనవంతురాలను చేసే బాధ్యత నీది. నేను నిన్ను చాలా చాలా ఇష్టపడుతున్నాను. నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నావు కాబట్టి ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నందుకు. ఈ విధంగా డబ్బుతో మాట్లాడడం మొదలుపెట్టండి. డబ్బుతో స్నేహం చేయండి. థ్యాంక్ యూ చెప్పండి, లవ్ యూ చెప్పండి. ఓకేనా? ఇలా చెప్పడం వల్ల డబ్బుతో మీకు రిలేషన్ ఏర్పడుతుంది.
ఎప్పుడు కూడా మీ ప్రతి ఆలోచన డబ్బు గురించే చేస్తూ ఉంటారు. రోజులో ఎక్కువసారి డబ్బు గురించి ఆలోచించండి. అలాగే మీరు ఫస్ట్ తారీఖు శాలరీ రాగానే వెంటనే ఖర్చు పెట్టేయకండి. ఆ వచ్చిన శాలరీకి అది ఫోన్‌పేలో ఉన్న అమౌంట్ అయినా సరే, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గరికి వచ్చినటువంటి ఆ శాలరీ అమౌంట్‌కి ఐ లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, ఇంత ప్రేమతో నా దగ్గరకు వచ్చావు, నా ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉన్నావు, ఇంకా ఎన్నో సోర్సెస్ ద్వారా నువ్వు నా దగ్గరికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఏదైతే డబ్బుని ఖర్చు పెడుతున్నానో ఆ డబ్బులు ఇంకా 100 రెట్లు రెట్టింపై ప్రేమతో తిరిగి నా దగ్గరికే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను హార్ట్ఫుల్గా నేను నమ్ముతున్నాను. చాలా సంతోషంగా నువ్వు నా దగ్గరకు వస్తావనే నమ్మకం నాకుంది. ఈ విధంగా చెప్తూ ఐ లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ యామ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ అని చాంటింగ్ చేసుకుంటూ ఉండడం ద్వారా మన జీవితంలో ఎంతో ఎక్కువ మొత్తంలో డబ్బుని చూస్తాము. డబ్బు ఉంటే చాలు మన పరిస్థితులు అన్నీ చక్కబడిపోతాయి. ఎందుకంటే ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ఏదీ లేదు. మీరు అనొచ్చు, మేడం రిలేషన్స్ని డబ్బుతో కొనలేమేమో కదా అని. కానీ మనం ధనవంతులం అయితేనే మనల్ని అందరూ గౌరవిస్తారు, ప్రేమిస్తారు. అదే మీరు డబ్బు లేని పరిస్థితిలో ఉండి ఎవరినైనా ఒక 10,000 అడిగి చూడండి, మీకు విలువ తగ్గిపోతుంది. కాబట్టి విలువైన డబ్బుని విలువగా చూడండి, గౌరవించండి, ప్రేమించండి, థ్యాంక్ యూ చెప్పండి, కృతజ్ఞతతో కూడి ఉండండి. ఎప్పుడు ఎవరు ఏ హెల్ప్ చేసినా కూడా వాళ్ళకి కృతజ్ఞత చూపించండి. ఓకేనా? థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. సాటర్డే ఈవినింగ్ 4:30 నుంచి 6:30 వరకు ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి, లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఉన్నాయి. అటెండ్ చేయాలి అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. మీ ప్రాబ్లం ఏమిటో కూడా మెసేజ్ చేయండి. 19th అంటే సాటర్డే ఈవినింగ్ 4:30 నుంచి 7:30 వరకు క్లాస్ ఉంటుంది. ఫ్రీ క్లాసెస్ కాబట్టి హ్యాపీగా అందరూ కూడా అటెండ్ అవ్వండి. ఎందుకు మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అటెండ్ చేయాలి, మన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ని మనం ఎందుకు ఎదుర్కొంటున్నాము, ఈ సమస్యల్ని మనం ఎలా క్లీన్ చేసుకోవచ్చు, వీటన్నిటి నుంచి పరిస్థితుల నుంచి మనం ఎలా బయటపడాలి, వీటన్నిటి గురించి కూడా మనం ఆ ఫ్రీ క్లాసెస్లో చెప్పుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నా ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మిమ్మల్ని రీచ్ అవుతుంది. ఓకే? అలాగే లైక్ చేయడం ద్వారా, లైక్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా మీతో పాటు ఇంకొక 10 మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేస్తారు యూట్యూబ్ ఛానల్ అనేది. కాబట్టి వాళ్ళు కూడా మీ వల్ల కొంచెం లాభం పొందుతారు. మనం చేసే ప్రతి పనిలో కూడా మనం ఆనందాన్ని వెతుక్కోవాలి. ఇప్పుడు మీరు ఒక చిన్న లైక్ బటన్ ఇలా ప్రెస్ చేయడం వల్ల ఇంకో 10 మెంబర్స్ ఎక్కువ మంది చూస్తారు. దానివల్ల ఫలితం కూడా మీరే తీసుకుంటారు. థ్యాంక్ యూ అండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎప్పుడు ఎవ్వరు మీకు ఎంత చిన్న వాళ్ళైనా, ఎంత చిన్న హెల్ప్ తీసుకున్నా మీరు వాళ్ళ నుంచి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పండి. గ్రాటిట్యూడ్ చెప్పడం అనేది యూనివర్స్కి చాలా చాలా ఇష్టము. ఎంత కృతజ్ఞత కలిగిన జీవితాన్ని మనం అనుభవిస్తామో మన జీవితం అంత సంపూర్ణంగా ఉంటుంది. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి హాయ్ అని మెసేజ్ చేయడం ద్వారా మిమ్మల్ని మా వాట్సాప్ కమ్యూనిటీలో యాడ్ చేసుకుంటాము. మరియు క్లాసెస్ జరిగేటప్పుడు మీకు లింక్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు నా క్లాస్ని చక్కగా అటెండ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.